హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై రామ్లాక్స్. అంటే నేను మీ రామ్ అండి. మన కాకినాడ దగ్గరలో ఉన్న సర్పవరం ఊళ్ళో ఉన్న భావనారసింహ దేవస్థానానికి అయితే వచ్చామండి. ఈ గుడి చాలా పూర్వం దేవాలయం అండి. దాదాపుగా 5000 సంవత్సరాల నాటి దేవస్థానం అండి. ఈ గుడిలో చాలా విషయాలు వింతలు చాలానే ఉన్నాయి. మీకు అన్నీ కూడా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీకు కనిపిస్తుంది కదా, ఈ మఠం వచ్చి శ్రీకృష్ణ దేవరాయల తండ్రి వసంత దేవరాయలు కట్టించారని చెప్పేసి అంటూ ఉంటారండి. ఇంకో విషయం అండి, ఎంట్రన్స్లో ఒక గమ్మత్తైన విషయం ఉంది, మీకు చూపిస్తాను. నడండి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్తా ఉన్నారండి. ఈ 5000 సంవత్సరాల నాటి బాగా పూర్వ దేవస్థానం అండి ఇది రాతి తెలిపండి. ఒకసారి చూడండి మీరు. అంటే దీనికి చాలా చరిత్ర అయితే ఉంది. అంటే అది మనం అనొచ్చు అనకూడదని తర్వాత విషయం. ఇక్కడ దేవతలు పూర్వం వస్త్రాలు మార్చుకునే టైంలో ఎవరో చూశారని చెప్పేసి ఈ డోర్ అయితే అప్పట్లో క్లోజ్ అయిపోయి ఇది ఒక రాతి తలుపు కింద అయితే నిలిచిపోయిందండి ఇప్పుడు కూడా. కాకపోతే ఈ లోపల ఏదో కొంచెం బంగారం నగలు ఆ రోజులో డబ్బు గట్ట ఉందని చెప్పేసి అని ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా చాలా కథలుగా చెప్పుకోవడం అయితే జరిగింది. ఇందులో ఎంతవరకు నిజం అనేది అయితే మనకు తెలీదు. బట్ ఈ విషయం అయితే మీకు చూపించాలనుకున్నాను, అందుకోసం చూపిస్తున్నాను. నాకు కూడా తెలీదు, అవి చాలామంది పెద్దవాళ్ళు అంటే నేను ఎన్న మాటలు మీకు చెప్తున్నాను. గుడి ఎంట్రన్స్ అయితే ఇదేనండి. లోపలికి రాగానే చాలా చల్లగా ఉందండి. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళతో ఆ రోజుల్లో నిర్మించినటువంటి దేవాలయం కదా, చాలా చల్లగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నడండి ఇంకా చూద్దాం. మన గుళ్ళకి అయితే వచ్చామండి. ఈ గుళ్ళో కళ్యాణాలు కూడా జరుగుతుంటాయండి. ఎవరైనా ఇక్కడ పెళ్లి చేసుకోవాలని ఆశపడితే కనుక ఖచ్చితంగా ఇక్కడ గుళ్ళో మేనేజ్మెంట్ వారిని కలిస్తే ఈ పూర్తి వివరాలు అయితే మీకు చెప్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగతా విషయాలు చూద్దాం అన్నారండి. ఈ దేవాలయానికి కంప్లీట్గా పెయింటింగ్ అనేది వేయరండి. ఎందుకంటే పూర్వం కట్టిన దేవాలయం చాలా మొత్తం గుడి అంతా రాతితో కట్టిన గుడి కాబట్టి ఇక్కడ పెయింటింగ్ అనేది ఎప్పుడు వేయరంట. ఇంకో విషయం ఏంటంటే నారద మహాముని 10 సంవత్సరాలు ఇక్కడ తపస్సు కూడా చేశారట. ఓకే ఫ్రెండ్స్, నన్ను చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా స్తంభాలు. ఈ స్తంభాలు ఒకదాని పోలిక ఇంకొకటి ఉంటుందండి. అంతే కదండి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఒకసారి ఈ దేవాలయం పూర్తి వివరాలు కనుక్కుందాం. ఒకసారి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఈ దేవాలయం ఒక విశిష్టం ఏంటనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నడండి ఫ్రెండ్స్. ఇక్కడ వెంకటాచార్యులు గారు ఉన్నారు. అంటే ఈ గుడి యొక్క విశిష్టం ఏంటి, ఈ దేవాలయం చాలా పురాతన గల దేవాలయం. ఈ గుడి యొక్క విశిష్టం ఏంటనేది మనం ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భావనారాయణ స్వామి, శ్రీ రాజలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి దేవస్థానం, కాకినాడ జిల్లా సర్పవరం గ్రామం. ఇది పురాణాలు చూస్తే 5000 సంవత్సరాలు కనపడుతుంది. మనకి డెవలప్మెంట్ అంతా రాజులు 2000 సంవత్సరాలు కనపడుతుంది. స్వామి మాఘమాస నెలలో ఆదివారం పుట్టే 4 వారాల క్రితం, వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు. ఈ క్షేత్రం పాతాళ భావనారాయణ స్వామి అంటే నారద మనిషి ఇక్కడ అడవిలో కుదిరి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే గరుడు వాహన కుదిరి మహావిష్ణువు పాతాళలోకంలో చూసి దర్శనమిచ్చాడు. ఇక్కడ అమ్మవారు లేక ఎదురుగుండా రాజలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి నారదమని ప్రతిష్ఠ చేశారు. ఈశాన్యంలో అమ్మవారు లక్ష్మీదేవిని వ్యాసమహర్షి ప్రతిష్ఠ చేశారు. పక్కన ఆళ్ళవారిని మనవాళ్ళ మాని పిఠాభినాథ్ గారు ప్రతిష్ఠ చేశారు. ఆగ్నేయంగా మూల భావనారాయణ స్వామి అనంతర ప్రతిష్ఠ అంటారు. అనంతరం అంటే ఆదిశేషుడు, ఆదిశేషుడు అంటే సర్పం. ఆ స్వామి ఆయన సర్పం ప్రతిష్ఠ చేసింది కాబట్టి గ్రామానికి సర్పవరం అని చెప్పి రావడానికి కారణం. నారదనాథ సంసారం గర్వభంగంతో క్షేత్రంలో జరిగింది. నారద విష్ణుమూర్తి యొక్క నేనే తప్ప ఇంకెవరు దాటాయని గర్విస్తారు. స్వామివారు చెబుతారు, నువ్వు సన్యాసం ఉండి మాయలో పడుతున్నావు నాయన అని చెప్పి. కానీ వెంట త్వరలో తెలుసుకుని చెప్తారు. కొంతకాలంగా నారద భూలోక సంచామితం ఈ గ్రామంలోకి వస్తాడు. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు, పూర్వం పీఠికాపురము అంటారు. దీన్ని చుట్టుపక్కలంతా కూడా అడవి ప్రాంతం. నారద భూలోక సంచారం చేస్తూ అడవి ప్రాంతం అంతా గాలించి ఎదర నాదగుండం చెప్పి కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గరికి వచ్చేప్పుడు సంధ్యాకాలం అవుతుందన్నమాట. సంధ్యావందనం చేసుకున్న అభిలాతో అందులో ములిగి పైకి లేచేపటికి విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల నారద మనిషి స్త్రీ రూపం పొందేరు తుమ్ముడు మాయమైపోయింది. ఈ నారద స్త్రీ అడవిలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో పీఠికాపురాన్ని నికుంఠ మహారాజు పరిపాలన చేస్తున్నారు. ఆయన వేట నిమిత్తం వచ్చి నారద స్త్రీని చూసి ఆయన తీసుకెళ్ళి ఆయన వివాహం చేసుకుంటాడు. కొంతకాలంగా 60 మంది పిల్లలు పడతారు. ఈ 60 మంది మన తెలుగు సంవత్సరాల పేర్లు. మరి వీరందరికీ ఎత్త వయసు వస్తున్నాయి. మళ్ళీ నిద్రలో పోతారు, మళ్ళీ నారదశని తరవేస్తారు. ముక్తిగణం జీవనంలో స్నానం చేస్తారు. ముక్తి వస్తుంది, కానీ ఎడం చేతి గాజులు ఉంటాయి. ఆ గాజుల నిమిత్తం ఈ పాతాళ భావనారాయణ సన్నిధిలో కూర్చొని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే
గరుడ వాహన కుదుర మహావిష్ణువు పాతాళలోకంలో వచ్చి దర్శనమిస్తారు. ఏం కావాలి అంటే ఎడం చేతి గాజు పోవాలి, పూర్వజ్ఞానం రావాలి, కలియుగాంత వరకు చిరస్థాయిగా ఉండమని చెప్పి కోరుకుంటారు. అందుకని స్వామి ఇక్కడ పుట్టుక. ఈ నారద వంశ యొక్క భావాన్ని భావబంధాలను కూడా తొలగించేటువంటి నారాయణుడు భావనారాయుడు అని చెప్పి స్వామివారి పేరు. మీరు దక్షిణాది యాత్రకైనా సరే, ఉత్తరాది యాత్రకైనా సరే, గరుడు వాహన కుదుర శిలారూపం మహావిష్ణువు ఈ క్షేత్రంలో తప్ప ఇంకెక్కడా కనపడదు. పంచలోహాలతోనూ, రాగితోనూ, బంగారంతో, చెక్కతోనూ, వెండితోనూ అన్ని వాహనాలు చేయించి స్వామిని ఊరేగిస్తారు. ఇక్కడ అలా కాదు. కింద శిలారూపం గరుడ పక్షి, పైన శిలారూపం విష్ణుమూర్తి ఈ క్షేత్రం తప్ప ఇంకెక్కడా కనపడదు. ఈ స్వామికి చైత్రమాసంలో సంవత్సరాది పండుగ పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఇక్కడ వైశాఖ శుద్ధ ఏకాదశి బ్రహ్మోత్సవాలు, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సామూహిక పూజలు, ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి సామూహిక పూజలు, శ్రావణ మాసంలో అమ్మవారి సిరి నక్షత్రం 10 రోజులు చేస్తాం. కృష్ణాష్టమి కూడా 3 రోజులు చేస్తాం. భాద్రపద మాసం శుద్ధ ఏకాదశికి సామూహిక పూజలు, ఆశ్వీజ మాసం దసరా 10 రోజులు అమ్మవారి కుంకుమ పూజలు అవి చేస్తాం. జమ్మి సేవ అది చేస్తాం. కార్తీక మాసంలో శ్రీ మనవాళ్ళ మామని 10 రోజులు క్షేత్రం చేస్తాం, కార్యక్రమం చేస్తాం. ద్రవిడి పారాయణ కార్యక్రమం అంటే నారాయణం అంటే ద్రవిడి పారాయణ. పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఉత్సవాలు కూడా ఉంటాయి మధ్యలో. మార్గశిర మాసం అంటే ధనుర్మాసం ప్రారంభం డిసెంబర్ 16 నుంచి జనవరి 14 దాకా. ఈ జనవరి 14 దాకా అంటే జనవరి 14ని భోగి పండుగ నాడు రంగాదేవి స్వామివారికి గోదాదేవికి కళ్యాణ వివాహం జరుగుతుంది. ఆ వేళ ఉదయం 9 గంటలకి. పుష్యమాసం పండగలు 3 రోజులు కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి. మాఘమాసంలో పుట్టాడు కాబట్టి స్వామి 4 ఆదివారాలు తీర్థం జరుగుతుంది. ఇక్కడ రథసప్తమి, పౌర్ణమి, భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ ఏకాహం జరుగుతుంది. ఇక్కడ స్వామి ఈ మాఘమాసంలో కార్యక్రమాలు. అమావాస్య ముందు అధ్యయనోత్సవం అని చెప్పి ద్రవిడి పారాయణ 10 రోజులు జరుగుతుంది. 10 రోజులు కూడా 2 రోజులు ఉత్సవాలు ఉంటాయి. జై శ్రీ భావనారాయణ. అష్టోతనంలోకే మమ క్షేత్రాయనార్ధ తేషాం సర్వక్షేత్రే యవమాత్రాది అధికం ఫలం. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి మనకి ఓల్డ్ ఇండియాలో. అందులో ఆ స్వామి దర్శనం చేసుకుంటే 100 దివ్యక్షేత్రాలు కూడా ఎంత ఫలితం దక్కుతుందో మా స్వామివారిని స్వయంభువు కాబట్టి గరుడు వాహనం కూతున్నారు కాబట్టి ఆదివారం పూట దర్శనం చేసుకుంటే యవమాత్రాది అధికం ఫలం అంటే ఆవగింజ ఫలితం ఎక్కువ దక్కుతుందని చెప్పి క్షేత్ర పురాణంలో ఉంది. పెద్దలు కూడా చెప్పారు. ఈ పురాణం అంతా కూడా మేము చెప్పడం కాదు. విష్ణువర్ధన పురాణంలో ఉంది, కాశీఖండంలో ఉంది, భీమఖండంలో ఉంది, విష్ణువర్ధన వైవర్తి పురాణంలో కూడా ఉంది. ఇవన్నీ కావస్తే చూసుకోవచ్చు, తప్పేం లేదు. జై శ్రీ భావనారాయణ స్వామి. ఉదయం 6:30 to 11:30, సాయంత్రం 5:30 to 8. శుక్రవారం, శనివారం, ఆదివారం మా మహిళా మండలం అందరూ కూడా 7 to 8 గంటల దాకా పారాయణ చేస్తారు. ఆ పారాయణక చేస్తాం. నివేదన పెట్టి వారికి కూడా ప్రసాదం ఇచ్చి మేము కూడా క్లోజ్ చేస్తాం. అది ప్రతి ఆదివారం పిల్లలతో సహస్రనామం పట్టణం జరుగుద్దండి, చూసుకోవచ్చు మీరు ఒకసారి. ఇప్పుడు పంతులు గారు గుడి చరిత్ర చెప్పారు కదండి. ఆ చరిత్ర అంతా ఇక్కడ పటాల్లో అంటే పుటాల మీద రాసి క్లియర్గా గోడకు తగిలించారండి. ఆ రోజుల్లో నారదుడు విష్ణుమూర్తిని చాలా విపరీతంగా గర్వంతో రెచ్చిపోయి ఆయన పట్టించుకోకపోవడం జరుగుద్ది. అప్పుడు విష్ణుమాయ వల్ల ఆయన ఒక నదిలో స్నానం ఆచరించగా నారదుడికి స్త్రీ రూపం అయితే వస్తుందండి. అప్పుడు ఆయన నారదశ్రీ అవుతారు. ఆయన ఒక అడవిలో అలా వెళ్తుండగా ఒక మహారాజు కనిపించి ఆమెని పెళ్ళాడడం జరుగుద్ది. ఆ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి 60 మంది పిల్లలు కూడా పుడతారండి. ఆ 60 మంది పిల్లలు కూడా మన తెలుగు సంవత్సరాల యొక్క పేర్లు అన్నమాట. 60 మంది పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళు యుద్ధం చేస్తే యుద్ధంలో మొత్తం అందరూ చనిపోతారు. ఆఖరికి తను చేసుకున్న భర్త కూడా చనిపోవడం జరుగుతుంది. దిక్కుతోసిన పరిస్థితులు ఆమె అటు ఇటు చూస్తే అప్పటికి చాలా విపరీతంగా ఆకలిస్తుంది. ఒక చెట్టుకి ఒక పండు కనిపిస్తుంది, అది తిందామని ప్రయత్నించితే అదేం అందదు. అప్పుడు ఈ 60 మంది పిల్లల్ని కూడా మెట్లుగా వేసుకొని ప్రయత్నించినప్పటికీ కూడా అందకపోతే తన భర్తను కూడా మెట్టుగా వేసుకోవడానికి ప్రయత్నిస్తే మహావిష్ణు కనిపించి, ఆగమ్మ ఇది నీకు తగదు, నీకు ఒక ఎమోషన్ వల్ల శాపగ్రస్తురాలు కాబట్టి నీకు ఇలా కష్టాలు ఏర్పడినాయి అని చెప్పి చెప్పడం జరుగుద్ది. స్వామి నా తప్పు నేను తెలుసుకున్నాను, నాకు ఎమోషన్ కలిగించండి అని చెప్పి స్వామిని కోరుకోవడం జరుగుద్ది. సరే అమ్మ, ఇక్కడ నీ ఎమోషన్కి ఎదురుగా ఒక నది ఉంది, అందులో స్నానం ఆచరించు, అప్పుడు నీకు ఎమోషన్ కలుగుతుందని చెప్పేసి ఆయన వరం ఇస్తారు. ఆ నారదశ్రీ ఒక చెయ్యి పైకెట్టి ఆ నదిలో స్నానం ఆచరించగా
మగరూపం అయితే వస్తుంది నారదుడికి. కాకపోతే ఒక చేతికి గాజులు ఉండిపోతాయి అన్నమాట. ఆ గాజులు ఉండిపోవడం కోసం నారద మహాముని పాతాళన్న భావనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి 10 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు ఆ స్వామి గరుడ వాహనం మీద వచ్చి ఆమెకి శాప విమోచన వరం ఇవ్వటం జరుగుతుంది. అందుకోసం ఇది పాతాళ భావనారాయణ స్వామి అని చెప్పేసి పిలుస్తారండి. అందుకోసం ఇది స్వయంభూ అన్నారు. ఎందుకంటే ఆ స్వామి ఇక్కడ ప్రత్యేకంగా నారదుడే భావనారాయణ స్వామిని ఇక్కడ విష్ణుమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. విగ్రహం ప్రతిష్ట ఆయనే చేశారు. అందుకోసమే ఈ గుడికి అంత ప్రసిద్ధి, అంత గౌరవం. అలాగే ఒక్కసారి మనం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పేసి చాలా శాస్త్రాలు కూడా రాశారంట. ఓకే ఫ్రెండ్స్, ఆ నది ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను, నడండి. ఈ దేవస్థానానికి 2 సింహద్వారాలు ఉన్నాయండి. తూర్పు దిక్కులో లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని ఉత్తరముఖంగా మనం బయటికి వస్తాం. బయటికి రాగానే మనం లోపల చెప్పుకున్నట్టుగా నారదశ్రీ విముక్తి పొందినటువంటి ముత్తుక సరస్సు ఇదేనండి. నారదశ్రీ ఈ కోనేరులో స్నానం ఆచరించగా పైకి లేవగానే ఆయనకి మగరూపం అయితే వచ్చింది. ఆయన శాపం విముక్తి పొందాడు కాబట్టి దీన్ని ముత్తుక సరస్సు అని పిలుస్తూ ఉంటారంట. అలాగే శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానానికి వచ్చి దేవుడిని దర్శించుకొని ఇవన్నీ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా నాకు ఎన్నో వీడియోలు చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో ఒకప్పుడు పెద్ద సర్పం అయితే జీవించేదంట. అది చనిపోవడంతో దాన్ని గంధపు చెక్కలతో దహనం చేసి దాని గుర్తుగా ఇక్కడ సర్పం మీద విష్ణుమూర్తి నుంచినట్టుగా ఇది కట్టడం జరిగిందని చెప్పి చాలామంది. మురళి, ఏంటి అక్కడ ఐరన్ పెరిగి దానికోసం చరిత్ర ఏమన్నా గుడి కోసం చెప్పు. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. ఈ సరౌండింగ్లోనే మా హౌస్. చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకునే వాళ్ళం, ఇక్కడ ఆడుకునే వాళ్ళం. ఈ గుడి గురించి అయితే చాలా చరిత్ర మాకు మా తాతల కాలం నుంచి అన్నీ చెప్తానే ఉండేవారు. అయితే ఏంటంటే ఈ గుడిని ధ్వంసం చేయడానికి మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు చాలామంది ట్రై చేశారనమాట. మనం చావా సినిమా చూసాం కదా, మనం సంభాజీ మహారాజ్ గారిని ఎలా ధ్వంసం చేశారో అలాగే ఈ గుడిని కూడా ఏదో రకంగా పేల్చేద్దామని ట్రై చేశారు. కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. మన సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయడం ఎవరి వల్ల కాదు. అంటే ఇప్పుడు మనం వచ్చిన సినిమా కూడా హిందూ ధర్మాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని, అది ఎవరి వల్ల అవ్వదు. జై హింద్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మై రామ్ వ్లాగ్స్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.